రామ్దేవ్ బాబాకి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పతంజలి ఉత్పత్తుల వ్యాపార ప్రకటనకు సంబంధించిన కోర్టు ధిక్కార నోటీసులకు ఆ కంపెనీ సమాధానం ఇవ్వకపోవడం పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురు రామ్దేవ్ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఇద్దరు తదుపరి విచారణ సమయంలో తమ ఎదుట స్వయంగా హాజరు కావాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా సభ్యులుగా ఉన్న ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు గాను వాళ్ళిద్దరిపై ఎందుకు చర్యలు తీసుకోరాదన్న షోకాజు నోటీసు సమాధానం ఇవ్వకపోవడంపై నిలదీసింది. వివిధ వ్యాధుల నివారణలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యం ప్రభావంపై తప్పుదోవ పట్టించేలా ఉన్న వ్యాపార ప్రకటనలు రామ్దేవ్ బాబా సమర్థించినందుకు గాను గతేడాది నోటీసులు జారీ అయ్యాయి. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్లో ఆ సంస్థను మందలించింది. ఔషధాలు అద్భుత స్వస్థత గుణాలు, అభ్యంతరకర వ్యాపార ప్రకటన చట్టంలోని సెక్షన్ 3(4) నిబంధనలు ఉల్లంఘించారని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. పతంజలి ఉత్పత్తుల గురించి అసత్య తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వదని సూచించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు జరగవంటే అప్పట్లో సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్దేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. తదుపరి విచారణ వాళ్ళిద్దరూ కోర్టుకు రావాలని ధర్మాసనం ఆదేశించింది.